ఎక్కడైనా ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఫ్యూచర్ సిటీలో ఇప్పుడే ల్యాండ్ పీస్ పెట్టుకోండి. పూర్తి వివరాలకు మాకు కాల్ చేయండి. రమ్మ, గోల్డ్ రేట్ రాత్రికి రాత్రే తగ్గుతుంది, సాయంత్రానికే పెరుగుతూ ఉంది. ఎక్కడ స్టేబుల్గా ఉండలేదు. అసలు అది తగ్గుతుందా ఇంకా పెరుగుతుందా అన్న డౌట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో ఈ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉంది, ఇంకా అదేవిధంగా అసలు ఎందుకు తగ్గుతుంది, ఇప్పుడు ఏమన్నా మళ్ళీ తగ్గే అవకాశం ఉందా? ఈ రోజు గోల్డ్ రేట్ వచ్చేటప్పటికి 1900 రూపీస్ తగ్గి 12,450 రూపీస్ పర్ గ్రామ్, అంటే 12,045 రూపీస్ పర్ గ్రామ్. అంటే 10 గ్రామ్స్ కి వచ్చేటప్పటికి 1,20,450 రూపాయలకి ఉంది. ఇది రీటైల్ ప్రైస్ చెప్తున్నాను, నాట్ ద బులియన్ మార్కెట్ గోల్డ్ ప్రైస్. సో తగ్గడం అయితే తగ్గుతుంది. అండ్ రోజులోని 2 సార్లు అప్డేట్స్ వస్తున్నాయి. ఇదివరకైతే 1 టైం ఉండేది, ఇప్పుడు మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ గోల్డ్ ప్రైసెస్ లోని ఫ్లక్చుయేషన్స్ అవన్నీ. వీటన్నిటికీ యాజ్ యూజువల్ మన క్రెడిట్ యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ గారి గురించే ఇవ్వాలి. సో ఇప్పుడు కూడా తగ్గడానికి రీజన్ ఏంటి అంటే, ఆయన చైనాతోని ఒక ట్రేడ్ డీల్ కి రాబోతున్నారని అనౌన్స్ చేశారనమాట. సో దాని ఇంపాక్టే చాలా ఉంది మనకి పడడానికి కారణం. ఎందుకంటే చైనా కూడా వాళ్ళు ట్రంప్ తో మాట్లాడడానికి అగ్రీ చేశారు. సో జిన్పింగ్ అండ్ ట్రంప్ గారు ఇద్దరు కలిపి ఒక ట్రేడ్ డీల్ కి రాబోతున్నారు అన్న ఒక న్యూస్ అయితే చాలా అంటే ట్రంప్ గారు ఆయన స్వయంగానే ట్వీట్ చేశారు దాని గురించి. సో అందుకని ఒక పరంగా మార్కెట్లోని గోల్డ్ ప్రైస్ తగ్గింది. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాము, ఫెడ్ రేట్స్ తగ్గించబోతున్నాయి. ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ అది అమెరికాలోని అవి రేట్లు తగ్గించబోతున్నాయి. సో అవి తగ్గడం వల్ల కూడా కొంచెం డాలర్ ప్రైస్ పడుతుంది. అలా పడినప్పుడు గోల్డ్ ప్రైస్ పెరుగుతుందని మనం చెప్పుకున్నాము. అనుకున్నట్టుగానే ఫెడ్ రేట్స్ కూడా తగ్గాయి అన్నమాట. ఇప్పుడు ఫెడ్ రేట్స్ 25 బేసిస్ పాయింట్స్ వరకు తగ్గించారు. సో దాని ఇంపాక్ట్ కూడా మన గోల్డ్ ప్రైస్ తగ్గడానికి రీజన్. అంటే బేసికలీ గోల్డ్ ని ఎప్పుడు అక్యూములేట్ చేసుకుంటారంటే, బయట అన్సర్టనిటీ ఉండేటప్పుడు రిజర్వ్స్, డాలర్ మీద డిపెండ్ అవ్వకుండా రిజర్వ్స్ ని పెంచుకోవడానికి గోల్డ్ ని కొనుక్కుంటాయి కంట్రీస్ అన్ని కూడా. సో ఒక పక్క చైనా వైపు పాజిటివ్ గా రావడం నోట్, అండ్ ఇంకో పక్క యుఎస్ లో కూడా స్టెబిలిటీ కోసం ఫెడ్ రేట్స్ తగ్గడం. అండ్ ఇండియాకి వచ్చేటప్పటికి ట్రంప్ ఇండియా మీద కూడా పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యారు. అంటే ఎలా అయితే చైనా గురించి మాట్లాడారో, ఇట్లా వాళ్ళతో ట్రేడ్ డీల్ అవ్వబోతుందని, తర్వాత ఫ్యూచర్ లో ఇండియాతో కూడా ట్రేడ్ డీల్ చేయబోతున్నామని ట్రంప్ కూడా చిన్న సిగ్నల్ ఇచ్చారు. అండ్ అది కాకుండా కూడా మన ఇండియన్ గవర్నమెంట్ కూడా రష్యా నుంచి ఆయిల్ కొనడం తగ్గించింది. సో ఇండియన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో రష్యా నుంచి కొంచెం ఆయిల్ కొనడాన్ని తగ్గించడం వల్ల, అండ్ యుఎస్ వైపు కొనడం కూడా పెంచారు. అంటే వీఆర్ ఆల్సో గివింగ్ గుడ్ సిగ్నల్స్ ఇస్తున్నాం, మేము కూడా డీల్ కి రెడీగా ఉన్నామంటూ మనం కూడా సిగ్నల్స్ మంచిగానే ఇస్తున్నాము. లాస్ట్ అక్టోబర్లోనే ఆయిల్స్ డబుల్ తీసుకున్నారనమాట. అంటే రష్యా నుంచి తగ్గించి యుఎస్ నుంచి కొనేదానికి డబుల్ తీసుకున్నారు ఇండియన్ కంపెనీస్. సో దాని ఇంపాక్ట్ కూడా గోల్డ్ ప్రైసెస్ మీద ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే బేసికలీ గోల్డ్ రేట్ తగ్గుతుందని అనిపిస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం ట్రంప్ డిసైడ్ చేస్తారంటే, ఇప్పటికీ కూడా ఇటు ఇండియాకి కానీ అటు చైనాకి కానీ కాన్ఫిడెన్స్ లేదు. ఖచ్చితంగా ఈయన ఒక మాట మీద ఉంటారని, అంటే ఈ రోజు ఒకటి చెప్తున్నారు, రేపు ఇంకోటి చెప్తున్నారు కదా. సో ఒక మాట మీద ఉంటారని కాన్ఫిడెన్స్ లేదు కాబట్టి ఇంకా మనం హోల్డ్ చేస్తూనే ఉన్నాం. గోల్డ్ రిజర్వ్స్ ని ఇటు ఆర్బీఐ పర్చేస్ చేస్తుంది, అక్కడ చైనాలో కూడా పర్చేస్ చేస్తూనే ఉన్నారు. సో గోల్డ్ రిజర్వ్స్ అయితే ఎవరు తగ్గించుకోవట్లేదు. సో దానివల్ల ఇలా అంటే తగ్గడం పెరగడం మనం ఇంకొన్ని రోజులు చూస్తూనే ఉంటాం. ఈ ట్రేడ్ డీల్ ఏదో అయ్యే వరకు దాని ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది. సో నన్ను అడిగితే ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలా ఇప్పుడు పడుతుంది కదా అంటే, ఇఫ్ యూ హ్యావ్, మీ దగ్గర క్యాష్ ఉండి మనీ ఉండి ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇప్పుడు పడింది కాబట్టి కొంచెం కొనండి. మళ్ళీ నెక్స్ట్ టైం పడేటప్పుడు మళ్ళీ కొంచెం కొనండి. ఇది లాంగ్ టర్మ్ కోసం. ఇప్పుడు ఇప్పుడు అమ్మేసుకోవాలి అంటే మాత్రం దాంట్లో మీకేం ఉండేది ఏమి ఉండదు. సో ఇప్పుడు పడినప్పుడు కొంత, అది కూడా ఎందులో తీసుకోవాలంటే అగైన్ నేను మళ్ళీ చెప్తా, ఈటీఎఫ్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ వీటిలోనే. ఫిజికల్ గోల్డ్ వద్దు. ఇదే టైంలో ఫిజికల్ గోల్డ్లో రకరకాల మోసాలు చేస్తున్నారు. సో ఫిజికల్ గోల్డ్ తగ్గించుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఈటీఎఫ్స్లో కానీ పెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, సోవరెన్ గోల్డ్ బాండ్స్ ఆర్బీఐ కూడా రిలీజ్ చేసింది. సోవరెన్ గోల్డ్ బాండ్స్ సిరీస్ 4 2019, అంటే అక్టోబర్ 2019లో ఎవరైతే పర్చేస్ చేస్తున్నారో వాళ్ళకి 11,992 పర్ గ్రామ్ చొప్పున రిడీమ్ చేసుకోవచ్చని ఆర్బీఐ అనౌన్స్ చేసింది. అంటే ఎవరైనా అమ్ముకోవాలి అనుకుంటే వాళ్ళ బాండ్స్ని
కొనుక్కోవచ్చు మనం Okay. డీమాట్ అకౌంట్ లో అది తీసుకోవచ్చు. సో ఎవరికైనా ఎస్జీబీ మీద ఐడియా ఉండి ఇంట్రెస్ట్ ఉండి అండ్ డీమాట్ అకౌంట్ మీద నాలెడ్జ్ ఉంటే వాళ్ళు ఆన్లైన్ లో ఎస్జీబీ ద్వారా ఆ బాండ్స్ ని కొనుక్కోవచ్చు. ఇంకొక 3 years లో అవి రిడీమ్ అయిపోతాయి. బట్ 3 years ఉంచుకునేలా ఉంటేనే కొనుక్కోండి. అంటే ఇప్పుడు కొన్ని అమ్మాలి అంటే అది వర్కౌట్ అవ్వదు. దాంట్లో కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి. అవి చదువుకొని చేయాలి. ఇట్స్ నాట్ లైక్ బట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఎస్జీబీ మీద ఐడియా ఉన్న వాళ్ళు జస్ట్ లుక్ అట్ ఇట్. అది October 2019 ఇన్వెస్ట్ చేసిన వాటిని గవర్నమెంట్ అయితే రిలీజ్ చేసి రిడెంప్షన్ కి అవకాశం ఇచ్చింది. సో రిడెంప్షన్ కి అవకాశం ఇచ్చిందంటే ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు అమ్ముకోవచ్చు. ఆబ్వియస్లీ అప్పుడు వాళ్ళు కొనుక్కునేటప్పుడు అది ఓన్లీ 3,788 రూపీస్ పర్ గ్రామ్ అండ్ ఇప్పుడు అది 11,992 రూపీస్ ఉంది. సో అమ్మే వాళ్ళు ఉంటారు. Yes. సో ఈ టైంలో ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే యూ కెన్ గెట్ ఇట్. అందులో కూడా కొంచెం మంచి డీల్స్ కూడా వస్తున్నాయి. ఈ మనీ అండ్ ఆల్ అది కూడా చెక్ చేసుకోండి. బట్ నాట్ ద ఫిజికల్ గోల్డ్. ఫిజికల్ గోల్డ్ లో మోసాలు కూడా అలాగే పెరిగాయి. Okay. ఎలా అయితే గోల్డ్ మీద మనకి ఆన్లైన్ లో ఇన్ని ఎవ్రీడే ప్రతి ఛానల్ గోల్డ్ రేట్ ఇలాగా Yes. అలాగా అని పెడుతుంటే పీపుల్ అదొక రకమైన ఫోమో అయిపోయింది. అంటే నేను మిస్ అవుతానేమో ఈ Yes. ఆపర్చునిటీ అని. దీన్నే కొందరు స్కామ్స్టర్స్ క్యాష్ మంచి అడ్వాంటేజ్ గా తీసేసుకుంటారు. తీసుకుంటున్నారు. ఇప్పుడు కూడా చాలా మంది జ్యువెలరీ షాప్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే 8 క్యారెట్ గోల్డ్ ని కానీ లేకపోతే 1 గ్రామ్ కాపర్ షీట్ గోల్డ్ అని చెప్పి అమ్ముతుంటారంటే పైన మాత్రం గోల్డ్ ఉంటుంది, 1 గ్రామ్ గోల్డ్ లాగా కిందంతా కాపర్ షీట్ తో ఉంటుంది. వాటిని కూడా వాళ్ళు అంటే అమ్ముతున్నారు. అంటే ఇవి రియల్ గోల్డ్ అని అమ్ముతున్నారు. దే ఆర్ క్యాషింగ్ ఇట్ అవుట్. అంటే స్కామ్స్టర్స్ జెన్యున్ బిజినెస్ చేసే వాళ్ళు అలా చేయరు. కొందరు ఉన్నారు అలాగా. బికాస్ ఇప్పుడు ఈ ట్రెండ్ లోని అందరూ గోల్డ్ కొనుక్కొని నెగబడుతున్నారు కాబట్టి అలా చేసే వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. సో జాగ్రత్త. ఇలాంటి టైంలోని ఫ్యామిలీ పరంగా కానీ లేకపోతే ఇంకేమైనా సిచ్యువేషన్ పరంగా మీరు గోల్డ్ కొనుక్కోవాల్సి వస్తే 8 క్యారెట్ గోల్డ్ అయినా 14 క్యారెట్ గోల్డ్ అయినా 22 క్యారెట్ గోల్డ్ అయినా వాటి పైన బిఐఎస్ హాల్ మార్క్ ఉంటుంది. అది చూసుకొని కొనుక్కోండి. అది చూడకుండా అది వెరిఫై చేసుకోకుండా కొనుక్కోవద్దు. రీసెంట్ గా నాకు వన్ ఆఫ్ మై క్లయింట్స్ కూడా చెప్పారనమాట. హాల్ మార్క్ వేయించి ఇస్తామని చెప్పి కూడా సేల్ చేసేస్తున్నారు. సో తన తర్వాత చెక్ చేయించుకుంటే అది 14 క్యారెట్ గోల్డ్ అండ్ ఆమెకి 22 క్యారెట్ గోల్డ్ అని ఆ ప్రైస్ లో అమ్మారనమాట. సో తను మళ్ళీ వెళ్ళి అడిగితే దే ఆర్ జెన్యూన్లీ అది మిస్టేక్ జరిగిందని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. బట్ అలా యాక్సెప్ట్ చేయకుండా తనకు తెలిసింది కాబట్టి, అది తెలియకపోతే తను వెంటనే వెళ్ళి చెక్ చేయించుకోవడం వల్ల దేని వల్ల ఆమెకు తెలిసింది. తెలియకపోతే ఏమవుతుంది, అది కంప్లీట్లీ మోసపోవడమే కదా. సో మీకు నాలెడ్జ్ లేదు అని తెలిస్తే మిమ్మల్ని అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు చాలా మంది అక్కడ ఉన్నారు. ఎస్పెషల్లీ ఈ టైంలోని ఎగబడుతూ కొంటున్నారు కాబట్టి ఎవరు ఆలోచించుకోవట్లేదు ఇక్కడ నాకు ఏమైనా ఫ్రాడ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయా అన్నది. ఇవన్నీ మైండ్ లో పెట్టుకోండి. సో కేవలం ఇన్వెస్ట్మెంట్ కోసం అని ఫిజికల్ గోల్డ్ అయితే తీసుకోవడం వేస్ట్. అలా తీసుకోవద్దు. ఇన్వెస్ట్మెంట్ కోసం ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ని వెతుక్కోండి. ఆర్ 24 క్యారెట్ తీసుకున్నా కూడా టేక్ ఇట్ ఫ్రమ్ ప్రాపర్ ఒక మంచి రిసోర్స్ నుంచి తీసుకోండి. అంటే పెద్ద కంపెనీస్ లో అట్లా తీసుకోండి. అంటే ఫ్యూచర్ లో అవసరం పడుతుంది అనుకున్నప్పుడు. సో అలాంటి ప్లానింగ్ లేకుండా ఫిజికల్ గోల్డ్ లోకి వెళ్ళి ఇన్వెస్ట్ చేసుకుంటే మాత్రం వచ్చే లాభం కన్నా పోయే నష్టమే ఎక్కువ ఉంది. బికాస్ ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ కూడా చాలా ఎక్స్పెన్సివ్. ఒక ముక్కు పొడక కింద పడిపోయినా కూడా చాలా డబ్బులు దొరికే రోజులు ఇవి. సో అలాంటప్పుడు కేర్ఫుల్ గా ఉండాలి. నాలెడ్జ్ లేకుండా కొనుక్కోవద్దు. అండ్ ఎప్పుడు చెప్పేది అప్పు చేసి అస్సలు కొనద్దు. అండ్ ఇది కూడా ఓల్డ్ గోల్డ్ ని తీసుకొని దాన్ని లోన్ లో పెట్టుకొని మరి కొత్త గోల్డ్ కొనేసుకుంటున్నారు. అది కూడా చేయొద్దు. ఇట్స్ నాట్ ఈజీ. మీరు అనుకున్నంత ఈజీ కాదు ఆ అప్పుని క్లియర్ చేసుకోవడం. సో ఏదైనా కూడా మీకు ఇలాంటి అవకాశాలు వస్తూనే ఉంటాయి. మీ దగ్గర ఉన్నప్పుడు యూజ్ చేసుకోండి. లేనప్పుడు దాన్ని క్రియేట్ చేసుకొని దానికోసం పోతుందేమో అని భయంతో ఏ పని కూడా చేయొద్దు. అలా చేసినప్పుడు అది నిలవదు మనకి. మెయిన్లీ అక్కడే ప్రాబ్లమ్స్ వస్తాయి. సూపర్. థ్యాంక్ యూ.